తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస సన్నిధిలో కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును ఏకీభవిస్తున్న నా సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను. అరచు పిల్ల కాకులకు ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకు ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడగు నా తండ్రి, ఆలోచనకర్తగు నా తండ్రి, నిత్యుడగు నా దేవ, సమాధానకర్త, ఉన్నవాడు అనువాడోగు నా తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి తండ్రి, దయతో ప్రభా మా అతిక్రమలన్నింటినీ క్రీస్తేశ్వరి పరిశుద్ధంలో కడిగివేసి తండ్రి, పరిశుద్ధ రక్తంలో కడిగివేసి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీతో సమాధానంగా తండ్రి, నాన్న, అబ్బా అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం బట్టి స్తోత్రాలు తండ్రి. రాత్రంతా మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి ఉన్నాం. ఈ దినాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి నీ కృపను బట్టి అడుగుతున్నాం నాయన, ఈ దినం నీ చిత్తం సంపూర్ణంగా మా బ్రతుకులో జరిగించయ్యా. మా ప్రవర్తన అంతటి మీ అధికారం ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని నీ పాసల్లో వేడుకొంచున్నాను తండ్రి. విసుగక మానక నీ పాసల్లో వేడుకొంచున్నాను. న్యాయాధిపతి మా తండ్రి మాకు న్యాయం తీరుస్తాడు. నేను నమ్ముతున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాలను దీవించే తండ్రి, సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కోసం కష్టపడుతున్న సకల పరిశుద్ధుల్ని దీవించే తండ్రి. వాళ్ళు తండ్రి సంఘాన్ని నడిపిస్తుండగా సేవకులను, కాపర్లను, మిషనరీస్ నడిపిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ పక్షులు మీరుంటున్న తండ్రి, పర్వతములు తొలిన, మెట్టెలు తత్తరిన నీ కృప వీడిపోనిది ప్రభా. మీకు వందనాలు ప్రభా. సేవకులు కుటుంబాలు దీవించండి, సంఘ విశ్వాసాలు దీవించండి, నూతన ఆత్మలు దీవించే దేవా స్తోత్రాలు ప్రభా. ఇంకా నశించిపోతున్న అనేక మంది ఆత్మలను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి రక్షణ కొరకై వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములు అయ్యా. సర్వ మానవాళి ప్రభా, మీ సృష్టి ప్రభా, అయ్యా సర్వము అంతటా అందరూ మారు మనసు పొందాలని మీ కోరిక అయినది ప్రభా. నేడు ప్రభా అనేక మంది మిమ్మల్ని త్రోసివేసి నశించిపోతున్నారు. క్షమించండి. నేడు దినం చూడక నరక యాత్రలోకి పరిగెడుతున్నది, విశాలమైన మార్గంలోకి పరిగెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. హృదయం తండ్రి ప్రభు, వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కాపాడని, నశించిపోతున్న దేశాలు మీరు కాపాడుతండి. అందులో నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు. నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశం ప్రజలు మీరు కాపాడుతండి. నేడు ఉన్న ప్రభు నాయకులను బట్టి స్తోత్రాలు అయ్యా. మరి వారి క్షేమం కొరకై, వారి యొక్క రక్షణ కొరకై మొరపెడుతున్నాను. సహాయం చేయి తండ్రి. నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వమని నీ పాసల్లో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి, నశించిపోతున్న ఆత్మలు ప్రభు, నా దేశంలో యవనస్తులు అనేక మంది ఉన్నారు ప్రభు. యవనస్తులను కాపాడు తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోయకుండా తమ జీవితాలని పాడు చేసుకున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు తండ్రి. క్షమించండి. నేటి దినాన్ని యవనస్తులని దుష్టుడు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. తల్లిదండ్రులు ఒక మాట అనకూడదు, లేకపోతే ప్రభు వాళ్ళకి ఇష్టమైనది దొరకకపోతే నశించిపోతున్నారు తండ్రి. ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారు ఎంత పరిశుద్ధంగా జీవించారు నా తండ్రి. దావీదు కీర్తనకారుడు, నీ ఎదుటి నీ పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యం నింపుకొని ఉన్నాను దేవా అంటున్నాడు. నేటి దినంలో ప్రభా, ఈ లోకపోయిన ఇచ్చలకు నేత్రాశ, శరీరాశ, జీవపడం మనకు లొంగిపోయి యవన స్త్రీలు, యవన పురుషులు పాడైపోతున్నారు. కాపాడు తండ్రి. మీ చిత్తంలో ఈ ఉదయకాల నీకు ఇష్టమైనవి దర్శించండి, అంతటిని దర్శించండి. యవనస్తులతో మాట్లాడమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ప్రభా, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి నాయన. అపవాది ప్రభా ప్రేరేపింపుగా తండ్రి అయ్యా, గృహ పరిపాలనలో ప్రభా స్త్రీలకు మంచి జ్ఞానం ఏంటి, విధేయత చూపు ఉంచి వారంగా మేము ఉన్నట్లు దీవించండి అయ్యా. తల్లిదండ్రుల మధ్య, అత్త కోడల మధ్య సమాధానం ఇవ్వండి. బంధుమిత్రులను మీరు దీవించండి. రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారితో సమాధానం దయచేయమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభా నీ వైపుకు నడిపించి, నీ కోసం తండ్రి ప్రభా నడిపించే విధంగా ప్రవర్తన, జీవిత విధానం మా బ్రతుకులో ఉంచమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి ప్రభా చంటి బిడ్డలకు మంచి జ్ఞానం తండ్రి. గర్భిణీ స్త్రీలు దీవించయ్యా అయ్యా. బాలింతరాలు మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లించుకున్నాను. అపవాది ప్రభా ఉచ్చులో పడిపోయిన బిడ్డలు లేవనెత్తమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి, నపుంసకులుగా, హ్యాండిక్యాప్స్లుగా తండ్రి, విధవరాండ్లుగా ప్రభా, వృద్ధులుగా, నిజంగా అనాథలైన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని విసుగక మానక మీరు కాపాడే దేవుడు, పోషిస్తున్న దేవుడు ప్రభా. ప్రతి బిడ్డను మీరు కాపాడమని, మీరు దీవించమని
ఈ ఉదయకాల సమయం వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా అయ్యా ఈ దినం ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి ప్రభా. వాహనం నడుపుతున్న వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే కష్టపడుతున్న కార్మికులు, రైతులు ప్రతి ఒక్కరి మార్గాలు క్షేమం దయచేయమని, ఆయా వృత్తుల్లో కంపెనీలు పనిచేస్తున్న వారిని కూడా దీవించమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా ప్రత్యేకంగా కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. పేరు పేరున స్తుతిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలు దీవించండి. ఏకీవిస్తున్న సహోదరులు మీరు ఆశ్రయించండి. ఈ పరిచయం నీ ఆత్మ ద్వారా జరిగించు తండ్రి. నీకు మాత్రమే మహిమ కలను గాక తండ్రి. స్తోత్రాలు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు పేరు పేరు నీ పాసన పెడుతున్నాను నేను. చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని మీరు కడుతున్న తండ్రి. రమేష్ అన్న గారిని పెరాలసిస్ నుంచి విడుదలిస్తున్న తండ్రి. అభిషేక్ గారి కుటుంబాన్ని వ్యాపారాన్ని దీవిస్తున్న దేవా. రాంబాబు గారి యొక్క కుటుంబాన్ని ఆర్థిక సమస్య నుంచి విడుదలిస్తున్న తండ్రి. సాల్మోన్ రాజు గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. వారి కుటుంబంలో సంతానం దీవించండి అయ్యా. మీరు సహాయం చేయండి. మీ సహాయం లేదా మేము ఏమీ చేయలేము ప్రభా. మీరు తోడునండి అయ్యా. సురేష్ గారిని అలాగే ప్రభాకర్ బ్రదర్స్ని బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాల సంతానం దీవించండి. వాళ్ళు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా, వాళ్ళ ఇంటి వారందరినీ మీరు చల్లగా కాపాడమని, మీ సన్నిధి వరకు తోడించండి. వాళ్ళ ప్రయాణంలో మీరు తోడునండి. వారి పక్షాన మీరు ఉండమని వేడుకొంచున్నాను నాయనా. ఇదిగో నా తండ్రి ప్రభా, మన కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. దీవించండి అయ్యా ప్రభా. మరి ఇంకా ఎంతో ప్రేయర్ రిక్వెస్ట్ యవనస్తుల ప్రభా. చరణ్, సునీల్, రూప, శోభ సిస్టర్, అలాగే నా తండ్రి ప్రభా అయ్యా ప్రభా. శాంతి గారి కుమారుడు శ్రీ చైతన్ అయ్యా. దెబోరా సిస్టర్ యొక్క కుమార్తె ఉద్యోగ విషయంలోను ప్రభా అయ్యా. యవనస్తుల భవిష్యత్తును మీరు కట్టండి మీ చిత్తంలో ప్రభా. మన నా తండ్రి అయ్యా సోమరులుగా ఉండడానికి కాదు కానీ తల్లిదండ్రుల మీద ఇబ్బంది పెట్టడానికి కాకుండా ప్రభా నీ నామానికి మహిమకరంగా నీ పనిలో వాడబడుతూ నా తండ్రి నీ పని చేయుటకని ప్రభా. అలాగే ప్రభా నీ పనికి ప్రభా ఉన్నతంగా వాడబడడానికి నా తండ్రి, పని చేయడానికి, వాళ్ళు కష్టపడడానికి, వాళ్ళ ఉద్యోగ అవకాశాల విషయంలో సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే ప్రభా గర్భఫలం కోసం ప్రయత్నిస్తున్న గర్భఫలం మీరిచ్చు బహుమానం సహాయం చేయండి. లక్ష్మి గారు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు, వారిని దీవించండి. అలాగే తండ్రి మరొక లక్ష్మి గారి జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి, అలర్జీ నుంచి విడుదల ఇచ్చినందుకు, వాళ్ళ సహోదరులు కూడా స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మీకు వందనాలు తండ్రి. ఇంకా మెర్సీ గారిని దీవించండి. అలాగే ట్విన్స్ బేబీస్ మిర్షి గారిని, కృష్ణ గారి కుటుంబాన్ని, లక్ష్మి గారిని, కృష్ణ గారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు ప్రభా. అయ్యా వెంకట గారి కుమారుని మీరు దీవించుతండి. ఇంకా సహోదరులు ఎంతోమంది ఉన్నారు. ఆశా సిస్టర్ని మీరు దీవించండి. ప్రశాంతి గారిని బట్టి స్తోత్రాలు. మంజుల గారిని బట్టి స్తోత్రాలు. అనిత సిస్టర్ని బట్టి స్తోత్రాలు. రాజుని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. కువైట్ ప్రాంతం సూర్యప్రసాద్ గారిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అయ్యా వారిని, వారి కుటుంబాలను దీవించుతండి. వారిని మీరు దీవించండి. పనిలో ఉన్నతంగా వాడుకోండి ప్రభు. విశ్వాసంలో స్థిరపరచండి. నమ్మకంగా మరణం వరకు ఉండినట్లు మీరు దీవించమని పేరు పేరున వేడుకొంచున్నాను. ఇంకా నూతనంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున నేను స్తుతిస్తున్నాను. వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేయదని మీరు చేశారు. మేము అనేక సాక్ష్యాలు మేము వింటున్నాం ప్రభా. సాలమ్మ గారు, అనితమ్మ గారు, అరుణక్క గారు అయ్యా ప్రభా. మరి నా తండ్రి ప్రభు రాజు గారు, లక్ష్మి గారు ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు. అయ్యా మీరు చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నందుకు స్తోత్రాలు. ముఖ్యంగా ఆత్మీయంగా మేము బలపడినట్లు, ఆత్మీయంగా ఫలం పొందినట్లు, వృద్ధి పొందినట్లు దీవించమని వేడుకొనొచ్చు. అలాగే తండ్రి ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి స్తోత్రాలు. ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని, వారి భార్యాభర్తల్ని తండ్రి, వారి తల్లిదండ్రులు, వారి సంతానాన్ని దీవించండి. నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకొని అయినా ప్రతి బలహీన నుంచి, వ్యాధి నుంచి అయా ప్రభా, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా. వారి పక్షాన్ని మీరు నడిపించమని నీ పాసనలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మీరు ధైర్యపరచని బలపరచమని వేడుకొంచున్నాను. అలాగే నా ఆత్మీయతల విజయం గారిని బట్టి కూడా వందనాలయ్యా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి నా తల్లికి తోడుంచని ఆయన నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన సహకారుల సంఘాన్ని మీరు ఆశ్రయించండి, వృద్ధి చేయండి. అందులో నా సహోదరు పెద్దలందరినీ మీరు చాలా కాపాడమని వేడుకొనచ్చు. అలాగే నా తన్ని కృపను బట్టి అడుగుతున్నాను. నన్ను, నా కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన భర్తను, నాకు ఇచ్చిన కుమార్తె, నాకు ఇచ్చిన కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని, తల్లిదండ్రుల్ని, సహోదరులను బట్టి మీకు వందనాలు. వారి క్షేమం దయచేయండి. మీ సన్నిధి నా కుటుంబానికి తోడుంచయ్యా. అయ్యా నన్ను జ్ఞానంతో నింపయ్యా, వివేకంతో నింపయ్యా, ఓర్పు నీవయ్యా, సహనమయ్యా. అయ్యా మరణం వరకు నమ్మకస్తురాలుగా నన్ను బ్రతికి నీ తండ్రి నాతో మీరుండయ్యా. నా తల్లియు మీరే, నా తండ్రియు మీరే, నా బంధువు మీరే, సమస్తం మీరే.
నా ఆశ్రయము, నా దుర్గము మీరే అయ్యా. అయ్యా, నాలో అన్యాయమైనది, నాలో చెడుతనమైనది దయతో క్షమించి తీసివేసి తండ్రి, మీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు మరణం వరకు మీరు ఇచ్చిన రక్షణ జీవితాన్ని కాపాడుకొని నీ రాజ్యం చేరినట్లు దీవించండి. నా బలహీనత నుంచి విడుదల దయచేయండి. నా అత్తమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నా భర్త ఏదైనా బయలుదేరి వెళ్తున్న వారి ప్రయాణంలో తోడునని, బంధుమిత్రులతో సమాధానం దయచేయండి. తిరిగి క్షేమంగా నడిపించమని భారమంతా నీ మీద మోపుతూ నేను మహిమపరుస్తూ గనపరుస్తూ నీ పనిలో మరణం వరకు నమ్మకస్త్రాలు నడిపించమని నన్ను నీ పాసలు సమర్పించుకుంటూ మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.